ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్కి బీసీసీఐ ప్రకటించిన జట్టుపై మిశ్రమ స్పందన కనిపిస్తుంది. కొందరు ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్, మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టడం హాట్ టాపిక్గా మారింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు ఐపీఎల్ 2020 సీజన్లోనూ శ్రేయస్ అద్భుతంగా ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్లో జట్టుకు బలంగా మారాడు. అలాంటి ప్లేయర్ను సెలెక్ట్ చేయకపోవడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. తాజాగా శ్రేయస్ అయ్యర్ విషయంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పెదవి విరిచాడు. అసలు శ్రేయస్ అయ్యర్ని ఎందుకు సెలెక్ట్ చేయలేదంటూ ప్రశ్నించాడు. మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ని సెలెక్ట్ చేయకపోవడం అది జట్టును కూడా బలహీనపరుస్తుందన్నాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు శ్రేయస్ అయ్యర్ చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్తాడని చెప్పాడు. అతను 3 ఫార్మాట్లు ఆడలేడని అనుకుంటున్నారా అంటూ సెహ్వాగ్ ప్రశ్నించాడు. ఐపీఎల్లో రిషబ్ పంత్ అంత అద్భుతంగా ఏమీ కెప్టెన్సీ చేయలేదని, కానీ శ్రేయస్ అయ్యర్కి ఇది గ్రేట్ సీజన్ అంటూ గుర్తు చేశాడు. మరి అలాంటప్పుడు శ్రేయస్ టెస్ట్ క్రికెట్ ఎందుకు ఆడలేడని ప్రశ్నించాడు. అతను ఖచ్చితంగా 3 ఫార్మాట్లు ఆడగలడని, ఇంగ్లాండ్ టూర్కు అతన్ని ఎంపిక చేయాల్సిందన్నాడు. అలాంటి 2-3 ఆటగాళ్లు జట్టులో ఉంటే ప్రత్యర్థి టీంలో కొంచెం భయం ఉంటుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ అయ్యర్ తన టెస్ట్ కెరీర్లో ఇప్పటివరకు 14 మ్యాచ్లు ఆడాడు. 36.86 యావరేజ్తో 811 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీతో పాటు 5 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. అయ్యర్ గత ఏడాది భారత్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్లోనూ ఆడాడు.